ఇక్కడ ఏ కాలంలో జాయినింగ్ డేట్ ఉంది. బి కాలంలో ఆహ్, ఇవాల్టి డేట్ ఉందనుకుందాం. ఇప్పుడు మనం అతని సర్వీసు కాలిక్యులేట్ చేయాలి ఆ పర్సన్‌ది ఎట్లా? నార్మల్‌గా అయితే డేట్ డిఫరెన్స్ అనే ఫంక్షన్ ఉన్నది. అది ఎక్సెల్ 365లో ఉన్నది. మరి ఇక్కడ ఎట్లా? ఇంకొక ఫంక్షన్ ఉన్నది. ఈజ్ ఈక్వల్ టు డేస్ బ్రాకెట్ ఓపెన్ ఎండ్ డేట్ ఏది ఇది. కామా స్టార్ట్ డేట్ ఏది ఇది. మనము బ్రాకెట్ క్లోజ్ డేస్ వచ్చేస్తాయి. దాన్ని ఇయర్స్ కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 365. మనము 365 సంవత్సరానికి డేస్ ఉంటాయి కాబట్టి దాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. చూసారా 11 ఇయర్స్ అని వచ్చింది. ఈ రకంగా మనము ఎంప్లాయీస్ సర్వీస్‌ను క్యాలిక్యులేట్ చేయవచ్చు డేస్ ఫార్ములా ఉపయోగించి.